క్షాత్రము రూపుగై కొనిన సాహసికుడు నరవానరాకార గంభీరుడు. క్షాత్రము రూపుగై కొనిన సాహసికుడు నరవానరాకార గంభీరుడు. రాతి స్తంభము బ్రద్దలు చేయగా రౌద్రజ్వాలలెగిసి భీకర గర్జనలతో ఉదయించే ఆ నరసింహుడు. అసుర పేగులు చీల్చి రుధిరపానము చేయు భీకరాకార ఆ అవతారమూర్తిని సురాసురులెల్ల భీతితో వీక్షిస్తూ గుండెలన్నీ గడబెడ చెందగా తక్షణంబున వారి హృదయాబ్జములో సువర్ణకాంతులు చెందినట్లు ఆశ్రయించిన వారి ఆనందవల్లి శ్రీ మహాలక్ష్మి చెంచువనితయై నిర్మలానంద చైతన్య స్రవంతుల వాహినియై కదలినట్టు పెదవిన పదనిసల లాస్యములను ఒలికించుతూ పొంగిడు గుండెలో సింహజూలాకృత శోభితుడైన మూర్తి బింబమును ముద్రించుకొని మనసు పుటలలో కొన్ని కాగితాల ఒంటి భారం రసధ్వనులతో భాగ్యంబులు చెందగా మిలమిల మెరిసే నక్షత్ర మండల నయనాలతో మదిలో వెచ్చవెచ్చగా కదులుతూ మెదిలే ఆ మంగళ గీతికాధరుల దాపరికాలను దాచుకోలేక నృసింహనయన వశీకరణ శక్తికి లోనై పచ్చని తన కరకంకణములు సబ్బడులు చేయగా చిగురు చెక్కిళ్లలో మందారాలు పూయగా ముఖాకాశములో నృసింహందాలు కాంతులై చిందగా మనోచిత్తమును పూలమాలగా చేసి నృసింహ కంఠమున హారముగా అలంకరించి అతని వామ పార్శ్వమును ఉనికియై ఇరు హృదయాల అంగీకారనాదాలతో రసమంజరియై అర్ధాంగియై కరుణాదయామూర్తిగా చేసి లక్ష్మీ నృసింహ స్వామిగా అభయ హస్తాలు ప్రసాదించే భీతి చెందే సురాసురులకు జై శ్రీ లక్ష్మీ నృసింహ మీకు జయము జయము. జై శ్రీ లక్ష్మీ నృసింహ మీకు జయము జయము అని వారి హృదయాలు పొంగి దండోరా వేయునట్లుగా ఆ దివ్యమూర్తి బింబాలు సిద్ధిని కలిగించే కలము శ్రీ జంపని శ్రీనివాసమూర్తి గారు, గళం జ్ఞానప్రసూన శర్మ.